ఇటీవల కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. రామ్ నగర్ వద్ద గల వంగవీటి మోహన్ రంగారావు విగ్రహం వద్ద నుండి చర్చ్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్, ప్రధాన కార్యదర్శి తంజావూరు శ్రీనివాసమూర్తి, ఉపాధ్యక్షులు నరహరి సాంబయ్య, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, కాపు ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నారపశెట్టి రామ్మోహన్ రావు, చెన్నవశెట్టి శివ, వల్లంశెట్టి హనుమంతరావు, చింతపల్లి నారాయణ, శనగల కిరణ్, మేకల నారాయణ, సిట్టి సుబ్రహ్మణ్యం, అడుసుమల్లి వీరబ్రహ్మం, కె శ్రీనివాసరావు, కొలసాని సుధాకర్, రావేళ్ల రాఘవ, కొల్లా సుఖదేవ్, మురళీకృష్ణ, రాంబాబు, రాధాకృష్ణమూర్తి, కోటి, జతిన్ సాయి, హర్ష తదితరులు పాల్గొన్నారు. అమరవీరులకు జోహార్, అమరవీరులకు జోహార్, అమరవీరులకు జోహార్. జోహార్ అమరవీరులకు జోహార్. పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్. శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఖండించాలి ఉగ్రవాదాన్ని, ఖండించాలి, ఖండించాలి ఉగ్రవాదాన్ని, ఖండించాలి, ఖండించాలి ఉగ్రవాదాన్ని. జమ్మూ కాశ్మీర్ పహల్గార్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని కాపు సంఘం ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి మారణకాండను చేసిన ఉగ్రవాదులపై కఠినంగా శిక్షించాలని, ఈ అవమానాన్ని సృష్టించిన ఈ పాకిస్తానీలని వారందరినీ తీవ్రంగా ఏ విధంగా చేశారో అదే విధంగా వాళ్ళని బుద్ధి చెప్పే విధంగా తీవ్రంగా చేయాలని ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ కాల్పుల్లో గాయపడి వారిని త్వరగా కోలుకోవాలని, మరణించిన వారు అమరవీరులకు ఆత్మశాంతి కలగాలని, వారి కుటుంబాలకు అందరూ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రకాశం జిల్లా కాపు సంఘం తరఫున మేము ఈరోజు ఈ కొవ్వొత్తుల ర్యాలీని కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం కానించి ప్రారంభించడం జరుగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ లష్కర్ ఎ తోయిబా వాళ్ళు, పాకిస్తాన్ ఉగ్రవాదులు తీవ్రంగా ఒక టూరిస్టులుగా వెళ్ళిన ప్రజలని, భారతీయులను చీల్చి చెండాడినట్టుగా వాళ్ళు ఒక మతం ఏదైనా అడిగి తెలుసుకునే వాళ్ళ చంపే మారణహోమం సృష్టించారు. ఇటువంటి ఘాతకాన్ని ఖండిస్తూ భారత ప్రభుత్వం వారు కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మా కాపు సంఘం తరఫున మేము ప్రజలందరూ ఖండిస్తూ ఉన్నాం. భారతదేశం మీద జరిగే దాడిగానే మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జరిగిన దాడి అమాయకులైన వారి మీద దాడి చేయటం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని మేము కఠినంగా శిక్షించాలని చెప్పి, అలాగే 1960లో సింధు యొక్క నదిని పరివార ప్రాంతాన్ని కూడా ఆ రోజు ఒడంబడికలో భాగంగా ఉంచుకోవడం జరిగింది. దాన్ని రద్దు చేసి పాకిస్తాన్ ప్రజానీకానికి సింధు నది యొక్క నాగరికతను, సింధు నది యొక్క ఆ నీరుని ప్రవహించకుండా చేయాలని చెప్పి కూడా మేము పూర్తిగా భావిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరించే పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే వారికి కూడా అన్ని విధాలుగా సహాయ నిరాకరణ చేయాలని చెప్పి కూడా ప్రపంచ దేశాలకు కూడా మేము ప్రతిపాదిస్తున్నాం. కాబట్టి వారి కుటుంబాల సభ్యులకి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలకు కూడా సానుభూతిని తెలియపరుస్తున్నాం. ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి.